విచ్ కాంటినెంట్ ఇన్ ద వరల్డ్ ఈజ్ మోస్ట్ ఎఫెక్టెడ్ బై వైల్డ్ ఫైర్స్? వైల్డ్ ఫైర్స్ మీన్స్ కార్చిచ్చు, అడవులు తగలబట్టం అంటాం కదా. ప్రపంచంలో కార్చిచ్చుల ప్రభావం అత్యధికంగా ఉన్నటువంటి ఖండం ఇది. ఫస్ట్ వన్ ఏషియా, సెకండ్ వన్ ఆఫ్రికా, థర్డ్ వన్ యూరోప్, ఫోర్త్ వన్ ఉత్తర అమెరికా. మరి ఈ వైల్డ్ ఫైర్లు ఎక్కడ ఎక్కువగా ఉన్నాయా, ఏ ఖండంలో ఎక్కువగా సంభవిస్తున్నాయా అంటే మనకి ఆఫ్రికా ఖండంలో సంభవిస్తున్నాయి. ప్రపంచంలో అత్యధికంగా కార్చిచ్చు లేదా ఈ వైల్డ్ ఫైర్ అనేది ఎక్కడ సంభవిస్తుందంటే ఆఫ్రికా అడవుల్లో ఎక్కువగా సంభవిస్తుంది. ఆ తర్వాత దక్షిణ అమెరికా ఖండంలో, ప్రధానంగా దక్షిణ అమెరికా ఖండంలో ఈ అమెజాన్ అటవీ ప్రాంతంలో ఎక్కువగా ఇది జరుగుతూ ఉంటుంది. సో కాబట్టి ప్రపంచంలో అత్యధికంగా కార్చిచ్చు ఎక్కడ జరుగుతుందంటే ఆఫ్రికాలో జరుగుతుంది. ఆ తర్వాత దక్షిణ అమెరికాలోను, అదేవిధంగా ఓషియనియా ప్రాంతాలలో ఈ కార్చిచ్చు అధికంగా జరుగుతుంది. ఇక దేశంలో తీసుకుంటే మన దేశంలో 2023 సంవత్సరం ప్రాంతంలో అత్యధికంగా కార్చిచ్చు లేనటువంటి రాష్ట్రంగా మనకి ఒడిస్సా రాష్ట్రం మొదటి స్థానంలో, దాదాపు 850 వరకు ఈ కార్చిచ్చులు సంభవిస్తే, ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దాదాపు 750కి పైగా ఈ యొక్క కార్చిచ్చులు సంభవించినాయి. సో ఈ విధంగా దేశంలో తీసుకుంటే కనుక ఒడిస్సా ప్రథమ స్థానంలో ఉంటే, ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ నెక్స్ట్ రెండో స్థానంలో ఉంది. ప్రపంచంలో తీసుకుంటే ఖండాల వారీగా తీసుకుంటే ఆఫ్రికా ఖండంలో ఎక్కువగా కార్చిచ్చు ఉంటే, ఆ తర్వాత దక్షిణ అమెరికా ఖండంలో ఈ కార్చిచ్చు ఎక్కువగా సంభవిస్తుంది. సో కాబట్టి పర్యావరణానికి చాలా హానికరమైనటువంటి సంఘటనలు ఈ కార్చిచ్చులు. కాబట్టి ఇది ఎప్పుడు కూడా ఎగ్జామినర్ దృష్టిని ఆకర్షిస్తుంది. కాబట్టి మీరు గుర్తుపెట్టుకోవాలి, కార్చిచ్చులు ఎక్కువగా సంభవిస్తుంది ఆఫ్రికాలో. దేశంలో తీసుకుంటే కనుక ఒడిస్సాలో ఈ కార్చిచ్చు ఎక్కువగా సంభవిస్తుంది. ఓకే.